గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ ఫనీశ్వర్ సార్. మరి ప్రతిరోజు కరెంట్ ఎకానమీకి సంబంధించినటువంటిది మీకు ఒక వీడియో పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో ఈరోజు కూడా 2021 ఏపీ బడ్జెట్కు సంబంధించినటువంటి బిట్స్ మీకు సెండ్ చేస్తున్నాను. సో 2021 ఏపీ బడ్జెట్ అంశం పైన కొన్ని బిట్స్ మీకు నేను సెండ్ చేస్తున్నాను. డియర్ ఫ్రెండ్స్, నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు ఉంటాయి అన్నటువంటి విషయాన్ని పక్కన పెడితే, నిరంతరం ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రతిరోజు మీ విజయం కోసం నా శక్తి మేరకు నేను కృషి చేస్తున్నా. మీరు నేను కలిసి విజయాన్ని తీసుకొని వద్దాం. ఇది ఏదో రవ్వంత మీకు ఉపయోగపడినా కూడా నాకు సంతోషమే. డియర్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో చూస్తే గ్రూప్ 2 కాకుండా మిగతా ఎగ్జామ్స్ అన్నిటికి కూడా డేట్స్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఈ డేట్స్ డిఎల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, తర్వాత అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏఈస్ ఉన్నాయి, రకరకాల పరీక్షలు ఉన్నాయి. వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా కరెంట్ అంటే బడ్జెట్కు సంబంధించినటువంటి ఇష్యూస్, అదేవిధంగా ప్రభుత్వ పథకాలు, ఆంధ్రప్రదేశ్, ఇండియా, అదేవిధంగా తెలంగాణ 3 ప్రభుత్వ పథకాలను కలిపి మనం త్వరలో ఒక కోర్సు లాంచ్ చేయబోతున్నాం. సో మన సహస్ర యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిరోజు అప్డేట్స్ మీరు ఉచితంగానే పొందండి. ఇక ఈరోజు విషయానికి వస్తే, ఈరోజు ఉండేటువంటి ఫస్ట్ క్వశ్చన్ మనం ఏం థింక్ చేస్తున్నామయ్యా అంటే, 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 44,692.83 కోట్లు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందయ్యా అంటే, దాదాపుగా 44,000కు సంబంధించినటువంటి 44,692.83 కోట్లు, 692.83 కోట్ల రూపాయలను 2019-20 సంవత్సరానికి గాను అప్పుగా తీసుకుంది. మరి ఈ ఆర్థిక సంవత్సరం అనగా 2021 ఆర్థిక సంవత్సరానికి ఎంత మొత్తాన్ని రుణంగా తీసుకోబోతుంది? ఇది నేటి ప్రశ్న. క్వశ్చన్ సింపుల్గా ఏంటంటే, గత సంవత్సరంలో అంటే 2019-20 సంవత్సరంలో 44,692.83 కోట్లు ఒక సంవత్సరానికి భారతదేశానికి ఆంధ్రప్రదేశ్కి అప్పయింది. ఒక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్కి అప్పయింది. మరి ఇప్పుడు చూసినట్లయితే ఈ ఆర్థిక సంవత్సరంలో 2021కు సంబంధించి ఎంత అప్పు తీసుకోబోతున్నారు? ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ నెంబర్ 1 3,48,998.11 కోట్లు. ఆప్షన్ 2 1,32,316.38 crores. ఆప్షన్ 3 46,795 crores. ఆప్షన్ 4 64,957 crores. ఇందులో 2021 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత అప్పు అవుతుందో మనకు బడ్జెట్ ప్రసంగంలో మంత్రి గారు తెలియజేశారు, ఆర్థిక మంత్రి గారు క్లియర్గా తెలియజేశారు. మీరు బడ్జెట్ పత్రి మీద అవగాహన ఉంటే ఈ సంవత్సరానికి రుణం ఎంత తీసుకోబోతున్నారు అనేటువంటి దాని మీద క్వశ్చన్. ఇక నేటి రెండవ ప్రశ్నను మనం చూసినట్లయితే, మ్యాచ్ ద ఫాలోయింగ్స్, జతపరచుము అని ఉంది. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని మనం జతపరచాలి. ఇది రిగార్డింగ్ టు రాష్ట్ర బడ్జెట్ 2021కు సంబంధించింది. ఈ ప్రశ్న రాష్ట్ర బడ్జెట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2021 సంవత్సరానికి సంబంధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2021ను అనుసరించి ఇక్కడ ఆప్షన్స్లో ద్రవ్యలోటు, కేంద్ర పన్నుల్లో వాటా, కేంద్ర గ్రాంట్స్, రెవెన్యూ లోటు అని ఇచ్చారు. 1 ద్రవ్యలోటు, 2 కేంద్ర పన్నుల వాటా, 3 కేంద్ర గ్రాంట్స్, 4 రెవెన్యూ లోటు అని ఇచ్చారు. ఇక ఆప్షన్స్ చూస్తే ఏ 32,237.68 కోట్లు, బి 48,295.58 కోట్లు, సి 18,434.14 కోట్లు, డి 53,175.41 కోట్లు. మరి కింద చూసినట్లయితే మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1కు బి, 2కు ఏ, 3కి డి, 4కు సి. ఆప్షన్ 2 1కు బి, 2కు సి, 3కి ఏ, 4కు డి. ఆప్షన్ 3 1కు డి, 2కు ఏ, 3కు బి, 4కు సి. ఆప్షన్ 4 1కు ఏ, 2కు బి, 3కు సి, 4కు డిగా
ఉంది. ఇందులో సరైనటువంటి మ్యాచ్ ద ఫాలోయింగ్స్ని మీరు గుర్తించాలా. ఇదంతా కూడా అప్డేటెడ్ బడ్జెట్కు సంబంధించినటువంటి అంశమే. ఇక మూడో ప్రశ్నను మనం చూసినట్లయితే, మూడో ప్రశ్న ఈ క్రింది వాటిలో సరైనటువంటి దానికి సమాధానం ఇవ్వండి అంటున్నారు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ సివిల్ సర్వీసెస్లో ఇస్తారు. 2 స్టేట్మెంట్స్ ఉంటాయి. ఈ 2 స్టేట్మెంట్స్కి సంబంధించి కింద ప్రశ్నలు అడుగుతుంటారంటే స్టేట్మెంట్ 1 రైటా, 2 రైటా, లేదా 2 రైటా, 2 తప్ప అన్నటువంటిది ప్రశ్న. ఇక్కడ స్టేట్మెంట్ 1, 2020-21 సంవత్సరం బడ్జెట్లో 2020-21 సంవత్సర బడ్జెట్లో వైఎస్ఆర్ చేయూత పథకానికి 6,300 కోట్ల రూపాయలను డ్రాక్వా మహిళలకు రుణమాఫీ కింద మొదటి విడత 3,000 కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ స్టేట్మెంట్ ఏం చెప్తున్నారంటే 2021 బడ్జెట్కు సంబంధించినటువంటి ఇష్యూ. ఇందులో వైఎస్ఆర్ చేయూత పథకానికి 6,300 కోట్ల రూపాయలను కేటాయించారని, అదేవిధంగా డ్రాక్వా మహిళలకు రుణమాఫీలో మొదటి విడత కింద 3,000 కోట్ల రూపాయలు కేటాయించారని ఈ స్టేట్మెంట్ ఉంది. ఇది రైటా రాంగా అభ్యర్థులు గుర్తుపట్టాలి. ఇక స్టేట్మెంట్ బి, జగనన్న విద్యా దీవెనకు 2019-20 బడ్జెట్లో 1,999 కోట్లను కేటాయించారు. మరి ఈసారి అనగా 2020-21 బడ్జెట్లో 9,003 కోట్లను కేటాయించారు. ఇప్పుడు ఈ రెండిట్లో రైట్ ఆన్సర్ ఏంటి అనేటువంటి దాన్ని అభ్యర్థులు గుర్తుపట్టాలి. ఇక్కడ చూసినట్లయితే ఏ సరైన సమాధానము, బి సరైన సమాధానము, సి ఏ అండ్ బి సరైనది, డి ఏ అండ్ బి సరికావు. సో మరి నేటి చివరి ప్రశ్న మనం చూసినట్లయితే, ఎస్సీ సంక్షేమానికి ఈ బడ్జెట్లో అనగా 2021 బడ్జెట్లో ఎంత మొత్తము కేటాయించారు? ఎస్సీ సంక్షేమానికి 2021 బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? ఇట్స్ డైరెక్ట్ క్వశ్చన్. ఆప్షన్ 1 1,840.71 crores. ఆప్షన్ 2 15,735.68 crores. ఆప్షన్ 3 5,177.5 crores. ఆప్షన్ 4 15,061.64 crores. సో ఇందులో రైట్ ఆన్సర్ అనేటువంటి దాన్ని అభ్యర్థులు చూస్ చేయాలి. ఇది మీరు ప్రయత్నం చేయండి. ఎక్స్ప్లెనేషన్లో నేను వీటికి సంబంధించినటువంటి వాటిని ఇస్తాను. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ని చూద్దాం. మరి ఈ ఎక్స్ప్లెనేషన్ మీరు చూసేటప్పుడు వినేటప్పుడు మీకు బడ్జెట్ ఉండాలి. సో ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్, నవంబర్లో ఆంధ్రప్రదేశ్లో చాలా ఎగ్జామ్స్ డేట్ అనౌన్స్ చేశారు. వాటికి అన్నిటికీ ఇది ఉపయోగపడగలదు. సో ఆ క్వశ్చన్ నెంబర్ 1 చూసినట్లయితే మనం ఆన్సర్ 3 అంటున్నారు. 3 ఏంటంటే 46,795 కోట్లు అంటున్నారు. దీని యొక్క వివరణను చూద్దాం, ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. బడ్జెట్లో 2020-21 ప్రవేశపెడుతూ శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు రుణాల గురించి చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 2019-20లో మొత్తం 44,692.83 కోట్ల రుణాన్ని తీసుకుంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 2019-20లో మొత్తం 44,292.83 కోట్ల రుణాన్ని తీసుకుంది అని తెలియజేశారు. అదేవిధంగా ఈ సంవత్సరం అంటే 2020-21 నాటికి 2020-21కి ఈ ఆర్థిక సంవత్సరానికి 46,795 కోట్ల రూపాయలని రుణంగా తీసుకుంటున్నట్లుగా వారు ప్రకటించడం అనేటువంటిది జరిగింది. ఇక మ్యాచ్ ద ఫాలోయింగ్స్ చూద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్స్ చూసినట్లయితే ద్రవ్యలోటు 44,295.58 కోట్లుగా ఉంది. కేంద్ర పన్నుల్లో వాటా 32,237.68 కోట్లుగా ఉంది. సో కేంద్రం ఇచ్చినటువంటి గ్రాంట్స్ చూసినట్లయితే 53,175.41 కోట్లుగా ఉన్నాయి. ద్రవ్యలోటు చూసినట్లయితే 18,434.14 కోట్లుగా ఉంది. దీనికి సరైన సమాధానం ఆన్సర్ 1. 1కు బి, 2కు ఏ, 3కి డి, 4కు సి ఉంది. ఇక్కడ మీకు సైడ్కు చూసినట్లయితే రాష్ట్ర బడ్జెట్ మొత్తం నేను మీకు సినాప్సిస్ ఇచ్చాను చిన్న మాటల్లో.
2020-21 బడ్జెట్ కోట్లలో చూసినట్లయితే మొత్తం రాష్ట్ర బడ్జెట్ చూసినట్లయితే 2,24,789.18 కోట్లు. మొత్తం రాష్ట్ర బడ్జెట్ చూసినట్లయితే 2,24,789.18 కోట్లు. ఇందులో రెవెన్యూ వ్యయం చూసినట్లయితే 1,80,392.64 కోట్లు. మూలధన వ్యయం చూసినట్లయితే 44,396.54 కోట్లు. రెవెన్యూ ఆదాయం చూసినట్లయితే 1,61,958.50 క్రోర్స్. కేంద్ర పన్నుల్లో వాటా చూసినట్లయితే 32,237.68. కేంద్ర గ్రాంట్స్ చూసినట్లయితే 53,175.14. రెవెన్యూ లోటు చూసినట్లయితే 18,434.14. ద్రవ్యలోటు చూసినట్లయితే 48,295.57 కోట్లుగా ఉన్నది. ఇక నేటి మూడో ప్రశ్న మనం చూసినట్లయితే థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ డి, ఏ అండ్ బి సరైనవి కావు. అక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ స్టేట్మెంట్ సరైనయా కాదా అన్నటువంటి దాన్ని గుర్తించమన్నారు. ఇక 2020-21 బడ్జెట్లో వైఎస్ఆర్ చేయూత పథకానికి ఇచ్చి కేటాయించింది 3,000 కోట్ల రూపాయలు మాత్రమే. అక్కడ తప్పుగా ఉంది. సో డ్రాక్వా మహిళలకు కేటాయించింది 6,300 కోట్ల రూపాయలు. డ్రాక్వా మహిళకి ప్రశ్నలో వాళ్ళది వీళ్ళకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇక క్వశ్చన్ బి చూసినట్లయితే సో స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్. స్టేట్మెంట్ బికి వస్తున్నాం. జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి కేటాయింపు. సో 2019-20 సంవత్సరంలో చూసినట్లయితే గడిచిన సంవత్సరంలో 1,999 కోట్లు ఇచ్చారు. ఈసారి అంటే 2020-21కి చూసినట్లయితే 3,009 కోట్లు. మీకు క్వశ్చన్లో 9,003 కోట్లని తిప్పి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అది రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఈజ్ 3,009 crores. ఇక నేటి చివరి ప్రశ్న చూసినట్లయితే ఆన్సర్ 2 15,735.68 కోట్లు. షెడ్యూల్ కులాల సంక్షేమానికి ఎంత మొత్తం కేటాయించారు అన్నటువంటిది ఉంది. సో షెడ్యూల్ కులాల అభివృద్ధి కోసం 2020-21 బడ్జెట్లో 15,735.68 కోట్లను కేటాయించడం అనేటువంటిది జరిగింది. ఇక ఇదే బడ్జెట్లో నవరత్న పథకాల కోసం ఎంత ఖర్చు చేస్తున్నారయ్యా అంటే దాదాపు 1,00,000. సో దాదాపుగా చూసినట్లయితే 1,840.76 కోట్లు ఖర్చు పెడుతున్నారు. దేని కొరకు? నవరత్నాల అభివృద్ధి కొరకు. గిరిజన సంక్షేమం కొరకు చూసినట్లయితే 2021 బడ్జెట్లో ఎంత కేటాయిస్తున్నారయ్యా అంటే గిరిజన సంక్షేమం కొరకు సో 5,177.53 కోట్లను గిరిజన సంక్షేమం కొరకే కేటాయించారు. ఇక 2019-20 సంవత్సరంలో బీసీ సంక్షేమానికి కేటాయించింది ఎంత అయ్యా అంటే 15,061.64 కోట్లు. డియర్ ఫ్రెండ్స్, సో ప్రతిరోజు మనం అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ ఉచితంగానే కరెంట్ ఎకానమీని మన యాప్ డౌన్లోడ్ చేసుకున్నటువంటి వాళ్ళకు ఉచితంగానే అందిస్తున్నాం. కేవలం ₹1 కాస్ట్తోనే అందిస్తున్నాం. ఇక పోయినట్లయితే నెక్స్ట్ రానున్న ఎలక్షన్స్ అంటే ఆగస్టు తర్వాత జరిగేటువంటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కి సంబంధించి కరెంట్ ఎకానమీ విషయంలో, అదేవిధంగా గ్రూప్ 1కు సంబంధించి ఎగ్జామినేషన్ విషయంలో గ్రూప్ 1కు టెస్ట్ సిరీస్ ఉంటుంది, క్లాసెస్ ఉంటాయి. అదేవిధంగా సోషో ఎకనామిక్ సర్వే ఒక సపరేట్ కోర్సు ప్లాన్ చేస్తున్నాం. అతి త్వరలో మండే ఆన్వర్డ్స్ ప్రభుత్వ పథకాలు అనేటువంటి కోర్సు లాంచ్ చేస్తున్నాం. ఇదంతా అభ్యర్థుల సౌలభ్యం కొరకే. అభ్యర్థులందరూ దీన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. మీ ఫణీశ్వర్ సార్. థ్యాంక్ యూ.